హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. నేడు తిరుమలలో జరిగిన జ్యేష్ఠాభిషేకం అండి. నెల 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరిగిన తిరుమలలో శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం అయితే జరిగిందండి. ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసంలో నక్షత్రాన్ని ముగిసేటట్లుగా 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం అయితే నిర్వహిస్తారండి. ఇది 3వ రోజు జరిగే జ్యేష్ఠాభిషేకం అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపంలో నిర్వహించి ఈ క్షత్రు అభిషేకం అండి. దీన్ని తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారికి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా ఈ ఉత్సవాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారండి. మొదటి రోజు మాలయ్యప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాల అభిషేకాలు పంచామృతాలతో అయితే నిర్వహిస్తారండి. శ్రీ స్వామివారికి వజ్ర కవచం అయితే అలంకరిస్తారండి. 2వ రోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. 3వ రోజు బంగారు కవచం అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే బంగారు కవచాన్ని మళ్ళీ పునర్సమీకరిస్తారండి. ఈ బంగారు కవచాన్ని మళ్ళీ వచ్చే ఏడాది వరకు జ్యేష్ఠాభిషేక సమయంలోనే తీస్తారండి. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారి బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాలను అయితే పాల్గొంటూ ఉంటారండి. ఈ అభిషేక మహోత్సవాన్ని స్వామివారి వైభవాన్ని ప్రత్యక్షంగా మేము ముందుకైతే తీసుకొచ్చానండి. మన హృదయాలను తాకే విధంగా ఈ దివ్య దృశ్యాలను చూసి మనము ఆయన కృపాపాత్రులం అవుతామండి. ఇలాంటివే ప్రతి దైవోత్సవానికి సంబంధించి భక్తి శైలితో వీడియోలను అయితే సిద్ధమైతే చేయగలుగుతానండి. మీరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాత్రమే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరికొన్ని వీడియోలను అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తానండి. తిరుమల శ్రీవారికి ప్రతి సంవత్సరంలో ఇవి నిర్వహించే పవిత్ర అభిషేక మహోత్సవాలండి. భక్తులకు కళ్ళకు కట్టినట్లుగా స్వామివారికి 3 రోజులైతే జరుగుతాయండి. మరి బాయ్ మరి.